నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నామినేషన్ కేంద్రాలు, ఎస్ఎస్టీ చెక్పోస్టులను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం, 22 బొమ్మల దుకాణాలు దగ్ధం. వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎన్నికల అబ్జర్వర్లు. వేములవాడ పుణ్యక్షేత్రం పట్టణాభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నో రోజులుగా ప్రజలను, భక్తులను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన గుంతల రోడ్ల సమస్యకు అధికారులు పరిష్కారం చూపిస్తూ ఉండటంతో స్థానికులు హర్షం వెలిబుచ్చుతున్నారు. వర్షాకాలంలో అడుగడుగునా నీరు నిలిచి ప్రయాణం నరకప్రాయంగా మారిన పరిస్థితులు ఇక గతం కానున్నాయి. పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కోరుట్ల బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు సుమారు 600 మీటర్ల మేర బీటీ రోడ్డు మరమ్మతులు, పునఃనిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో ద్విచక్ర వాహనాలు, ఆటో డ్రైవర్లు, బస్సుల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సయ్యద్ సాబీర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు సమాంతరంగా పలు పనులను ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీల మేరకు ఆలయం, పట్టణాభివృద్ధి కలిసి కొనసాగుతూ ఉండటం సంతోషకరమన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో ప్రధానంగా మా గౌరవనీయులు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పిర్రో, మరి వేములవాడ పట్టణం అంటేనే ఆధ్యాత్మిక కేంద్రం. మరి ఒక కన్ను అయితే దేవస్థానం అయితే ఇంకో కన్ను అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి. మరి ఎమ్మెల్యే గారు గౌరవ ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరి వచ్చిన కేవలం 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి స్టార్ట్ చేశారు. మెయిన్ 50 ఏళ్ళ కళ, వేములవాడ పట్టణం అంటే 50 ఏళ్ళ కళ అభివృద్ధిని మరి మన బీసీ నాయకుడు, ప్రజానాయకుడు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందంటే అది అతిశక్తి కాదు. ఒకవైపు రోడ్ల వెడల్పు, ఇంకోవైపు వందలాది కోట్లతోటి దేవస్థానం అభివృద్ధి, మరోవైపు చూసుకుంటే పట్టణ అభివృద్ధితో పాటు పల్లెల అభివృద్ధి. ఇంకో రకంగా చూస్తే బ్రిడ్జిలు ఎన్నో పాడైపోయినాయి. మరి అన్న ఎమ్మెల్యే కాకముందు బ్రిడ్జిలన్నీ పాడై త్వరలోనే అవి కూడా ప్రారంభమవుతాయని చెప్తున్నాం. అంటే వారి కళ్ళల్లో ఒక ఆనందం. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత మామూలు విషయం కాదు. వారు మాట్లాడుతున్నప్పుడు, అన్నగారు ముందు వాళ్ళు అన్నప్పుడు వారికి ఆనంద బాష్పాలతోటి వాళ్ళు చెప్పారు. అంటే నిజంగా ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు మాకు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయినాం. అలాంటి ప్రభుత్వంలో మేము పనిచేసినందుకు మరి నిజంగా సంతోషిస్తున్నాం. ఈ విధంగా ప్రతి విషయంలో ఏదైనా మంచికి కానీ చెడుకు కానీ మరి మా నాయకుడు ముందుండి వెళ్తున్నారు. వారి మార్గంలో మేము కూడా వెళ్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంకో రకంగా చూస్తే రేషన్ కార్డులు కానీ, మెయిన్ రేషన్ కార్డు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు. అంతేందుకు మా బాబు కూడా రేషన్ కార్డు లేదు. అలాంటిది ఇవాళ మా రేషన్ కార్డు వచ్చింది. మాకు ఎందరో ఇలా మేము ఎప్పుడన్నా పోయినప్పుడు ఇళ్ళకు అడిగితే రేషన్ కార్డు వచ్చిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న వైనం ఇవాళ మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి ప్రజాప్రభుత్వం మా అధినాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు సర్పంచ్లు కానీ, ఎంపీసీలు కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ ఖచ్చితంగా గెలుపు ఉంటుంది. ఖచ్చితంగా ఇంత మంచి పనులు చేస్తారు ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అభివృద్ధులు చేస్తారు. దీన్ని ఖచ్చితంగా గెలిపించి మా నాయకుడికి ఖచ్చితంగా కానుకగా ఇచ్చుడే మా కర్తవ్యంగా మేము భావిస్తున్నామండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సిద్దిపేట ఎన్నికల అబ్జర్వర్ హరిత, జగిత్యాల్ ఎన్నికల అబ్జర్వర్ రమేష్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు సమర్పించడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది, అబ్జర్వర్లకు ఆలయ విశేషాలు, భక్తుల రద్దీ, అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు.
సెలవు దినం కావడంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటానికి ఆలయ ఈవో రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉచిత దర్శనం, కోడే క్యూ లైన్లు, 300 టికెట్ దర్శనం, అన్నపూజ సేవలు, క్యూ లైన్లో భక్తులు ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన టెంట్లు వంటి అన్ని సౌకర్యాలను రమాదేవి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈఓలు బ్రహ్మన్న, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ సిబ్బంది ఈవో వెంట ఉన్నారు. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలు, చెక్పోస్టుల వద్ద ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఆదివారం సమీక్షించారు. తంగళ్లపల్లి మండలంలోని జిల్లాల ఎస్ఎస్టీ చెక్పోస్ట్ను సందర్శించిన కలెక్టర్ రిజిస్టర్లు పరిశీలించారు. వాహనాల తనిఖీ విధానంపై అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని సూచించారు. తదుపరి జిల్లాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కేంద్రం, తంగళ్లపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్, తంగళ్లపల్లి గ్రామ పంచాయతీ ఆర్ఓ కేంద్రాన్ని పరిశీలించారు. అభ్యర్థుల నామినేషన్ దాఖలు సులభంగా జరిగేలా ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలు, ఇతర వసతులను సమీక్షించి అవసరమైన మార్పులకు సూచనలు చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ జయంత్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తదితరులు అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నేపథ్యంలో బోయినపల్లి మండలంలోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని కొదురుపాక, బోయనపల్లి, కోరెం, స్తంభంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ కేంద్రాల్లో నామినేషన్ పత్రాలను సిద్ధంగా ఉంచిన విధానం, హెల్ప్ డెస్క్ కార్యకలాపాలు, సిబ్బంది సమన్వయం వంటి అంశాలను ఆయన సమీక్షించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ ప్రక్రియ జరిగేలా అధికారులు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని, కేంద్రాలలో భద్రతా ఏర్పాట్లు, అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రెండో విడత నామినేషన్ దాఖలు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి కేంద్రంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. చొప్పదండి నియోజకవర్గంలోని మాల్యాల మండలం కొండగట్టు గుట్ట కింద శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు అకస్మాత్తుగా మంటలు ఎగిసిపట్టడంతో అక్కడున్న దుకాణాలు క్షణాల్లోనే అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఉన్న 22 బొమ్మల షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమ్మక్క జాతర కోసం ప్రతి షాప్లో సుమారు 10 లక్షల విలువైన సరుకులను నిల్వ చేసినట్లు బాధిత వ్యాపారులు తెలిపారు. ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకోవడంతో నష్టం మరింత పెరిగిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చిన వారు జీవనోపాధి పూర్తిగా కోల్పోయామని వేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే. కూడా బాగుంటుంది.
కొడుకుని ఎట్లా చదువుకోవాలి నవ్వా నాకు నా కొడుకు చిన్న పిల్లలు అవ్వా నాకు 3 బిడ్డలు అవ్వా వాళ్ళతో కట్టబడ్డా అవ్వా దుకాణం మీద బతికినము అవ్వా మా కష్టం అందమైంది అబ్బా 5 తులాల బంగారం ఉన్నదల్లా మా బిడ్డకు పెళ్లి చేస్తాను కొంచెం కూడబెట్టిన అన్నట్టు మా బిడ్డ 5 తులాల బంగారం ఉన్న 1,00,000 రూపాయల బీరువాలో ఉండే మా బిడ్డ బీటెక్ చదివిన పేపర్లు అన్నీ అందులో ఉండే బీటెక్ 4th ఇయర్ అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి 10 లక్షల సామాన్ పెట్టుబడి మొన్ననే తెచ్చి పెట్టిండు సమ్మక్కల కానీ ఒక్కటి ఇంకా మిగిలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం మేము మొత్తం రోడ్డున పెట్టాము మాకు న్యాయం చేయండి మా బిడ్డ కోసం రాసిన బంగారం ఇంకా కాలిపోయింది అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి ఏం చేయాలి మా అర్థమవుతలేదు మాకు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము అన్ని కాలిపోయినాయి ఏ ఆధారం 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి పెద్ద కష్టం వచ్చి పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. నా భర్త పేరు ప్రకాష్. బిడ్డ నిత్య సంతోషిని. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th ఇయర్. అన్ని సర్టిఫికెట్లు వేయినాయి బీరువాలో ఉంటే మొత్తం కాదు తెచ్చే అంత ఇంకా లేదు. న్యాయం చేయండి మాకు. నిన్న రాత్రి 11:30 గంటలకు జరిగిన షార్ట్ సర్క్యూట్తోని మరి ఇక్కడ కొండగట్టు సామ శ్రీనాథ్ కాంప్లెక్స్ కొండగట్టు దిగువన నిర్వహిస్తున్నటువంటి బొమ్మల షాపులు మరి పూర్తిగా ధ్వంసమైపోయినాయి. దాదాపు 22 షాపులు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఒక్కొక్కళ్ళు 10 లక్షల స్టాక్ పెట్టుకున్నారు. మరి అతి దారుణమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్. మరి వీళ్ళందరూ నిరుపేదలు, వీళ్ళందరూ రెంటుకుంటారు. ఇంట్లో కట్టుబట్టలతోని కొండగట్టు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం లక్షి ఎట్లా వచ్చిరో ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు దాపురించింది పాపం. మరి వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు, అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా 10-10:30కు మా ఎమ్మెల్యే గారితో కలిసి వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ హామీ ఇచ్చారు, వీళ్ళని పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పని ఇందాక నాయకులతో మాట్లాడడం జరిగింది. వీళ్లకు కంపల్సరీ మేము అందరం అండగా ఉంటాం. కొండగట్టులో ఉన్న ముఖ్యులందరితో కూడా మాట్లాడిన వీళ్ళకు వ్యక్తిగతంగా కూడా సాయం చేయడానికి కోసం ఇక్కడ ఉన్న పెద్ద వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు అధికారులు కూడా వస్తారు ఇంకో గంటన్నరలో. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.